హాయ్ అండి, నమస్తే. లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన గిరిజా కళ్యాణం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 17 వినేద్దామండి. మర్నాడు గిరిజకు జ్వరం కొద్దిగా తగ్గింది. 9 గంటలు అవుతుండగా చందు డాక్టర్ గారి కోసం ఫోన్ చేశాడు. ఆయన భార్య ఫోన్ తీసింది. చందు, మీ అంకుల్ పొద్దుటే బాత్రూంలో జారిపడ్డారు. నడుం నొప్పి పుట్టిందట, మంచం మీద పడుకుని ఉన్నారు. ఇదిగో మీతో ఆయన మాట్లాడతారట, ఫోన్ ఇస్తున్నాను, ఒక క్షణం ఉండు అంది. 2 నిమిషాలు అయిన తర్వాత ఆయన కంఠం వినిపించింది. చందు ఆయన ఎలా పడ్డాడో, ఇప్పుడు ఎలా ఉందో పరామర్శ చేశాడు. బాత్రూంలో పడ్డ కేసులు కొంచెం కష్టమే, అందుకే పెద్దవాళ్ళు టాప్ లేని బాత్రూమ్స్ పెట్టుకునే అలవాటు చేశారు. అలా అయితే సూర్యరశ్మి పడి క్రిమి కీటకాలు చచ్చిపోతాయి, పాకుడు పట్టే ప్రమాదాలు కూడా జరగవు. గిరిజకి ఎలా ఉంది? టెంపరేచర్ 100 డిగ్రీలు ఉంది. బ్యాండేజ్కి నుదుటి మీద రక్తం అట్టగట్టి ఉంది. బ్యాండేజ్ నువ్వు మార్చి కట్టు అన్నారాయన. నేనా అన్నాడు చందు. అవును, చూడు, అదేం పెద్ద కష్టమేమీ కాదు అంటూ ఆయన మళ్ళీ బ్యాండేజ్ ఎలా కట్టాలో చెప్పారు. ఫోన్ పెట్టేసి వచ్చేసరికి గిరిజ మంచం మీద కూర్చుని సాయన్న ఇచ్చిన హార్లిక్స్ తాగుతుంది. చందు డాక్టర్ గారు బాత్రూంలో పడి గిరిజను చూడడానికి రాలేని పరిస్థితి అని చెప్పాడు. చందు చెప్పగా సాయన్న దూది బ్యాండేజ్ క్లాత్ తెచ్చాడు. మంచం మీద గిరిజకి ఎదురుగా కూర్చుని జాగ్రత్తగా దూది పెట్టి కట్టుకట్టాడు. బ్యాండేజీ ముడివేయడానికి గిరిజ తల వంచింది. అతను ముడి సరిగా లేదని మళ్ళీ గిరిజ తల పట్టుకుని గట్టిగా వేశాడు. ఆ పూట చందు ఇంట్లోనే ఉన్నాడు. వేళకి తనే స్వయంగా వచ్చి మందు ఇచ్చాడు. గిరిజ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గిరిజకి ఆ సాయంత్రం జ్వరం తగ్గింది. మర్నాడు గిరిజ పత్యం తింది. చందు పేక పట్టుకుని వచ్చాడు. గిరిజ లేచి కూర్చుంది. చందు గిరిజకి పేక ఎలా ఆడాలో నేర్పాడు. మొదట గిరిజకి నేర్పటంలో ఇద్దరి ఆట అతనే ఆడాల్సి వచ్చింది. 2 ఆటలు తనే ఆడినా గిరిజ గెలిచిన డబ్బులు గిరిజకి ఇచ్చేశాడు. ఆట నేనే ఆడలేదు, ఇవి నాకెలా వస్తాయి? గిరిజ డబ్బు చందు డబ్బు మీద పెట్టేసింది. నో, ఆట అంటే ఆటే, నియమం చెదరకూడదు. చందు ఆ డబ్బు తీసి గిరిజ వైపు పెట్టి మిగతావి జేబులో వేసుకున్నాడు. ఇంతలో సాయన్న ఫోన్ వచ్చిందంటూ వచ్చాడు. రమేష్ పిలుస్తున్నాడు చిన్నబాబు. చందు క్షణం సేపు గిరిజ వైపు చూశాడు. గిరిజ ఆ మాట విన్నట్టు పేక ముక్కలు కలుపుతోంది. నేను ఇంట్లో లేనని చెప్పు అన్నాడు చందు. సాయన్న తలూపి వెళ్ళిపోయాడు. పేకాటలో కూర్చుంటే టైమే తెలియదు. చందు మధ్యలో లేచి వెళ్లి టేప్ రికార్డర్ తెచ్చి టేబుల్ మీద పెట్టి ఆన్ చేశాడు. పాటకి తల ఊపుతూ పేక తీసుకోసాగాడు. సాయంత్రం అవుతుండగా మేనేజర్ వచ్చాడు. అకౌంట్ బుక్స్ తీసుకువచ్చారు, అక్కడ పెట్టి వెళ్ళండి అన్నాడు సీరియస్గా. మేనేజర్ వెళ్ళబోయే ముందు చెప్పాడు. చిన్నబాబు, మన ఫ్యాక్టరీలో రంగయ్య కూతురు పెళ్ళట, సాయం చేయమని వచ్చాడు అని చెప్పాడు. పెళ్ళా? అయితే చాలా ఖర్చుంటుంది. పాపం మన ఇచ్చే జీతంలో ఏం మిగిలేడుస్తుంది? ఒక 1000 రూపాయలు ఇవ్వండి అన్నాడు. మేనేజర్ వెళ్ళిపోయాడు. గిరిజ అతను వేసిన పేక ముక్కలు కలుపుతూ అంది. డబ్బు మీరే స్వయంగా ఇస్తే పోయేది, అతను ఎందుకు ఇమ్మనడం? ఏం తప్పేముంది? తప్పేం లేదు. ఇలాంటి ఇచ్చిపుచ్చుకోవటాల్లో ఎప్పుడు యజమానికి నౌకర్కి ప్రత్యక్ష సంబంధం ఉండాలని తాతయ్య చెబుతూ ఉండేవారు. ఎందుకంటే మీరిప్పుడు 1000 రూపాయలు ఇమ్మన్నారు, అతను ఎంత ఇస్తాడో మనకు తెలియదు. ఎంత ఇచ్చారు అని రంగయ్యని అడుగుతామనుకోండి, నా మీద నమ్మకం లేదా అంటూ మేనేజర్ గారికి కోపం వస్తుంది. అదంతా అవసరంగా మనం కల్పించుకున్నా రగడవుతుంది. గిరిజ చెప్పేది చందు శ్రద్ధగా విన్నాడు. నిజమే సుమా అన్నాడు. పేకాట ముగిసింది. భోజనాలు అయ్యి ఇద్దరూ వచ్చారు. చందు మేనేజర్ పెట్టి వెళ్లిన పుస్తకాలు తెరిచి ఒక్కొక్క పేజీ మీద వరుసగా సంతకాలు పెట్టేస్తున్నాడు. గిరిజ కనుబొమ్మలు ముడిపడినాయి. అదేమిటి, ఆ లెక్కలేమి చూడకుండా అలా సంతకాలు పెట్టేస్తే ఎలా అంది. చూస్తే మాత్రం ఏం ప్రయోజనం? నాకు అవి ఏమిటో అర్థమైతేగా. అతను ఉంటే ఇలా సంతకాలు పెట్టేస్తే బాగుండదని అక్కడ పెట్టి వెళ్ళమని చెప్పేస్తాను. రాత్రంతా నా దగ్గర ఆ పుస్తకాలు ఉంటే నేను చెక్ చేశానని ఆ మేనేజర్ అనుకుంటాడు. బాగుంది, లెక్కల్లో ఎక్కడ రిమార్కులు లేకపోతే వాళ్ళకి తెలియదా? లేండి, నేను చూస్తాను. చందు లేచాడు. అతను వచ్చి సోఫాలో కూర్చున్నాడు. గిరిజ చందు ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంది. పుస్తకాల్లో లెక్కలు చూడసాగింది. ఒక చోట రెడ్ పెన్సిల్తో మార్క్ వేస్తూ, ఇదేమిటి? మీ పేర క్రిందటి నెలలో 7000 ఖర్చు ఉంది. 7000 ఏం చేశారు అంది. 7000? నేను తీసుకున్నది 1000 రూపాయలే. బాగా గుర్తు చేసుకోండి. చందు గుర్తు చేసుకున్నాడు.
లేదే, నేను క్రిందటి నెలలో అసలు ఎక్కువగా బయటికి వెళ్ళలేదు. 500 రూపాయలు కావాలంటే రమేష్కి ఇచ్చాను. మిగతాది చిల్లర నా దగ్గరే ఉన్నాయి. గిరిజ జాగ్రత్తగా చూసింది. నా అనుమానం 1ని 7గా మార్చి ఉంటారు. ఏమిటి, నిజమా? నేను సంతకం పెట్టానా? చూడండి. చందు లేచి వచ్చాడు. అక్కడ 7 అంకె స్పష్టంగా ఉంది. చందు గుర్తు చేసుకున్నాడు. ఆ రోజు నాకు గుర్తుంది. రమేష్ వచ్చాడు. నేను వెళ్లే తొందరలో ఉన్నాను. మేనేజర్ రసీదు కావాలన్నాడు. ఖాళీ రసీదు మీద సంతకం పెట్టి ఇచ్చేసి వెళ్ళిపోయాను. చూసారా, మీరు లెక్కలు అన్నీ తనిఖీ చేసినట్టు సంతకం పెట్టేస్తున్నారు. ఈ వివరాలు ఇక మీరు చూడరు. 6,000 రూపాయలు మేనేజర్ జేబులోకి వెళ్ళిపోయాయి. రెడ్ లైన్ని ఇంకోసారి బాగా గీసి పక్కన క్వశ్చన్ మార్క్ పెడుతూ అంది. చందు గిరిజ వైపు సంభ్రమంగా ఆనందంగా చూశాడు. థ్యాంక్ యూ లాట్. ఈ రోజు నుంచి నువ్వే లెక్కలు చూడు. ఇలా ఈ 6 నెలల నుంచి వీళ్ళు ఎంత డబ్బు మాయం చేశారో అన్నాడు. నేను చూడను, మీకు నేర్పుతాను అంది గిరిజ. నాకా? చందు దండం పెట్టాడు. వద్దు బాబు, పరమ బోర్. గిరిజ అతని వైపు క్షణం సేపు చూసింది. చూడండి, పేకాట కూడా నాకు పరమబోర్, కానీ మీకోసం నేను నేర్చుకోవడంలా అంది. ఓకే ట్రై చేస్తాను, కానీ నేను చూసినవి మళ్ళా నువ్వు చెక్ చేయాలి. గిరిజ టేబుల్ దగ్గర కూర్చుని ఈ లెక్కలన్నీ జాగ్రత్తగా పరీక్ష చేస్తుంది. చందు మధ్య మధ్యలో పుస్తకం కాస్త పక్కకు జరిపి గిరిజ వంకే చూస్తున్నాడు. చాలాసేపు అయింది. ఎక్కడో గడియారం 12 గంటలు కొట్టింది. గిరిజ ఉలిక్కిపడింది. ఈ జమా ఖర్చులు చూడడంలో మునిగిపోయిన గిరిజకి టైం తెలియలేదు. అబ్బా, అప్పుడే 12 గంటలైంది. లెక్కలు చాలా వరకు అయినాయి. గిరిజ పుస్తకాలు సర్ది పక్కన పెట్టింది. టేబుల్ లైట్ తీసి బెడ్ లైట్ వేసింది. చాలాసేపటి వరకు కూర్చోవడం వల్ల మెడలు నొప్పి పెట్టినాయి. ఒళ్ళు విరుచుకుని లేచి తన మంచం దగ్గరికి వచ్చింది. చందు సోఫాలో నిద్రపోతున్నాడు. అతని గుండెల మీద పుస్తకం ఉంది. ఓ పక్కకు తిరిగి చెంపకి చెయ్యి ఆనించుకుని పడుకుని ఉన్న గిరిజ నిద్రపోతున్న చందునే చూస్తుంది. నిద్రలో అతని ముఖం పసితనం గుర్తుకు తెచ్చే అమాయకత్వంతో నిండి ఉంది. గారాబంతో చెడిపోయాడు కాని, లేకపోతే చందు అంత మంచి కుర్రాడు లేడమ్మా. రాజగోపాలరావు గారి మాటలు గుర్తుకు వచ్చాయి. గిరిజ కళ్ళ మీదకి నిద్రొచ్చేసింది. రెప్పలు భారంగా నిద్రదేవతని ఆహ్వానిస్తున్నట్టుగా మూతలు పడ్డాయి. నిద్ర పడుతూ ఉన్న గిరిజకి ఏదో మూలుగ లాంటిది వినిపించడంతో హఠాత్తుగా మెలకువ వచ్చింది. ఉలిక్కి పడినట్టుగా కళ్ళు తెరిచి చూసింది. సోఫా మీద పడుకున్న చందు ములుగుతున్నాడు. అతని శరీరం కిందకి పైకి సాగుతుంది. అతని చేతులు, కాళ్ళు, గుప్పెళ్ళు బిసుకుపోతున్నాయి. అతని ఒంటి నిండా చెమటలు తెగ కారుతున్నాయి. పళ్ళు బిగించుకుంటున్నట్టుగా దవడ ఎముకలు తేలి కనిపిస్తున్నాయి. గిరిజ గబాలన లేచికొచ్చింది. నో చందు నిద్రలోనే గుప్పిళ్లు మారి చేతుల్ని ఎత్తి ముఖానికి అడ్డంగా పెట్టుకున్నాడు. అతను భయంకరమైన యాతనికి గురి అవుతున్నట్లుగా అతని శరీరం పాములా మెలికలు తిరుగుతుంది. నో అరుస్తున్నాడు. గిరిజ గబాలన వెళ్ళింది. అతని ఒంటి మీద చెయ్యేసి కదిపింది. చందు పిలిచింది. గిరిజ బాగా భుజాలు పెట్టి కుదుపగా అతను కాస్త శాంతించాడు. కళ్ళు తెరిచి కూర్చున్నాడు. అతని చూపులు ఇంకా భయ విహ్వాలంగానే ఉన్నాయి. ఓ రోజీ సేవ్ మీ ప్లీజ్. అతను గబాల్లా గిరిజమెడ చుట్టూ చేతులు వేసి గుండెల్లో ముఖం దించుకున్నాడు. రోజీ, నేనెప్పుడు నిన్ను మర్చిపోను అస్పష్టంగా అంటున్నాడు. అతను లాగడంలో గిరిజ సోఫా మీద కూర్చునిపోయింది. రోజీ, ఐ లవ్ యూ. అతను గిరిజమెడని చెంపలని ముద్దు పెట్టుకుంటున్నాడు. గిరిజ నిటారుగా కూర్చుంది. అతని చేతుల్లో బందీ అయ్యి అతనిని అపారంగా పొందుతున్న శరీరం స్వర్గం, నరకం రెండూ అనుభవిస్తుంది. కొద్దిసేపటికి అతను శాంతించాడు. గిరిజ అతన్ని వెనక్కి ఆనించి పడుకోబెట్టింది. తను వెళ్లి మంచినీళ్లు తెచ్చింది. చందు, ఈసారి పిలవగానే అతను కళ్ళు తెరిచాడు. మంచినీళ్ల గ్లాసు చూపించింది. మొదట అతను గిరిజ ఎవరో అర్థం కాని వాడిలా చూశాడు. గిరిజ అతన్ని లేపి కూర్చోబెట్టి మంచినీళ్లు త్రాగించింది. అతనికి పూర్తిగా మెలకు వచ్చింది. గబాల్లా సోఫా మీద నుంచి లేచాడు. అబ్బా, ఇక్కడ చెమట పోస్తుంది అన్నాడు. ఒక్క క్షణం అతను గిరిజ వైపు తదేకంగా చూశాడు. అరే, నేనిక్కడే నిద్రపోయానా? నా గదిలోకి వెళతాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. గిరిజ వచ్చి మంచం మీద పడుకుంది. రోజీ, ఐ లవ్ యూ. అతని మాటలే వినిపిస్తున్నాయి. రోజీ ఎవరు? అతని కలల్లో భయంకరంగా వెంటాడే రోజీ ఎవరు? గిరిజ అదే ఆలోచిస్తూ పడుకుంది. సాయన్న ముక్కలకి నీళ్లు పెడుతున్నాడు. గిరిజ అక్కడే కొద్దిగా అటూ ఇటూ తిరుగుతుంది. జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. నుదుటి మీద గాయం కూడా మారుతుంది.
కాస్త తేలికైనప్పటి నుంచి గిరిజ మంచం మీద పడుకోలేదు, తిరుగుతూనే ఉంది. గిరిజ సాయన్న దగ్గరికి వచ్చింది. సాయన్న పిలిచింది. ఏంటమ్మా? సాయన్న చిన్న మాట అడగనా? ఏంటమ్మా, మీరు యజమానులు, అడిగేయాలి కానీ అడుగుతారేంటి? గిరిజ క్షణంసేపు తటపటాయించింది. రోజీ ఎవరు? ఆ పేరు వినగానే సాయన్న ముఖం విలవిలాబోయింది. చెప్పు సాయన్న. చిన్నబాబు మొన్న ఓ రోజున నిద్రలో పీడకలలో లేచారు. నన్ను పట్టుకుని రోజీ రోజీ అన్నారు. సాయన్న గిరిజ వైపు చూస్తున్నాడు. గిరిజ అనునయంగా అంది. సాయన్న, నువ్వు పెద్దవాడివి. చిన్నబాబు అంటే విపరీతమైన ప్రేమ ఉంది. మా ఇద్దరి క్షేమం నువ్వు నిజంగా కోరినట్లయితే నా మనసులో భూతంలా పీడిస్తున్న ఈ అనుమానం తీర్చు. మీరు మీరు చిన్నబాబునే అడగకపోయారమ్మా? అడిగాను. మర్నాడు పొద్దున్న కాఫీ తాగుతుండగా రోజీ ఎవరు అని అడిగాను. కుక్కపిల్లల పేరు అని చెప్పాడు. ఆ కుక్కపిల్లలంటే తనకి ఇష్టమంట. ఆ కుక్కపిల్ల దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో చచ్చిపోయింది అంట. అది అంతా నిజమే, కానీ రోజీ కుక్కపిల్ల కాదమ్మా, అందమైన ఆడపిల్ల అనే నాకు అనుమానం వేసింది. మీ చిన్నబాబు నాకు అది చెప్పడానికి ఇష్టపడలేదు, అందుకే కుక్కపిల్ల అని చెప్పారు. రోజీ ఎవరో నేను తెలుసుకోవడానికి నిశ్చయించుకున్నాను. సాయన్న పైప్ కింద పెట్టాడు. పూల మొక్కలో పెరిగిన గడ్డిని లాగుతూ చెప్పాడు. చిన్నబాబుకి ఒక ట్యూషన్ మాస్టర్ ఉండేవారమ్మా. ఆయన ఇక్కడే, అదుగో ఆ సర్వెంట్ క్వార్టర్స్లో ఉండేవారు. ఆయనకి భార్యాబిడ్డలు లేరు. మెడ్రాసులో ఆయనకి చెల్లెలు ఉంది. ఆ చెల్లెలు కూతురే రోజీ. రోజీ తల్లిపోయింది. రోజీ మద్రాసులో ఉండి చదువుకుంటూ సెలవులకి వచ్చింది. చిన్నబాబు ఆ అమ్మాయి సరదాగా కబుర్లు చెప్పుకునేవారు. సినిమాలకి, షికార్లకి తిరిగేవారు. ఆ తర్వాత ఏమైందో ఏమో, పెద్దయ్య గారు ఆ టీచర్ని పంపేశారు. రోజీ కూడా వెళ్ళిపోయింది. 2 నెలల తర్వాత రోజీ కార్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఈ మాట వినగానే చిన్నబాబు ఎలాగో అయిపోయారు. తరువాత మెల్లగా మర్చిపోయినట్లున్నారు. గిరిజ చాలా శ్రద్ధగా ఉంది. ఇప్పుడు ఆ మాస్టర్ గారు ఎక్కడున్నారు? తెలీదమ్మా. మేమంతా అనుకోవడం పెద్దయ్య గారు కోపగించుకుని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారేమోనని. ఆయన వెళ్ళిపోయిన తర్వాత గానీ ఆ సంగతి మాకు తెలియలేదు. చిన్నబాబు రోజీని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారా? నాకు తెలీదు, సాయన్న పైప్ తీసుకుంటూ అన్నాడు. ఇది మీరు పెద్ద బాధగా తీసుకోవాల్సిందేం కాదు. బాగా డబ్బున్న అబ్బాయిల జీవితాల్లో ఇలాంటివి మామూలే. అందుకే పెద్దయ్య గారు చిన్నబాబుకి త్వరగా పెళ్లి చేసేయాలని అంతా ఆతృతపడ్డారు. ఇంతలో ఆవరణలోకి చందు వచ్చాడు. సాయన్న మాటలు మార్చేసి, అమ్మగారు, ఈ గులాబీ చెట్టు ఉందే, అయ్యగారు బెంగళూరు నుంచి తెప్పించారు. అది ఎలా వచ్చిందంటే ప్రారంభించాడు. చందు అక్కడికి వచ్చాడు. గిరిజ దూరంగా ఉన్న సర్వెంట్ క్వార్టర్స్ వైపు వేలితో చూపిస్తూ, ఆ ఇల్లు నాకు చాలా బాగుంది అంది. చందు అటు తిరిగాడు. అదా, అది సర్వెంట్ క్వార్టర్స్గా ఇప్పుడు చేశారు. కానీ ఇదివరకు నాకు చదువు చెప్పే టీచర్ ఉండేవారు అంటుండగానే అతని మాటలు పరధ్యాసగా అయినాయి. గిరిజ జాగ్రత్తగా అతని ముఖ కవళికలనే గమనిస్తుంది. చందు ప్యాంట్ జేబులో చేతులు పెట్టుకుని అటే చూస్తున్నాడు. అతని చూపులు శూన్యంలో చిక్కబడినాయి. అతను ఈ క్షణంలో తన పరిసరాలనే మర్చిపోయినట్లుగా నిలబడ్డాడు. అతని ముఖంలో విషాద ఛాయలు అలుముకోవడం గిరిజ చూస్తూనే ఉంది. 2 రోజుల తరువాత గిరిజ అల్మారా సర్దుతుంది. చందు ఉత్తరాలు, ఎప్పటివో గ్రీటింగ్ కార్డ్స్ కట్టలుగా పడి ఉన్నాయి. జనవరి 1న ప్రతి పండుగ, అతని పుట్టినరోజున ఆ విధంగా సంవత్సరంలో ఎంతోమంది పంపి ఉన్నాయి. గిరిజ వాటిలో చాలా బాగున్నవి చూసి మిగతావి చింపేసి అల్మారా సర్దుతుంది. వాటిల్లో కొన్ని రసీదులు ఉన్నాయి. గిరిజ తీసుకుని చూసింది. అవి మనీ ఆర్డర్ రసీదులు. వరంగల్లో జోసెఫ్ అనే ఆయనకి చందు ప్రతి నెల 200 రూపాయలు పంపుతున్నాడు. గిరిజ అన్నిటినీ వరుసగా పెట్టి చూసింది. ఒక్కటి కూడా పొల్లిపోకుండా ప్రతి నెల ఖచ్చితంగా ఉన్నాయి. గిరిజ కనుబొమ్మలు ముడిపడినాయి. ఆ అడ్రస్ నోట్ చేసుకుంది. అన్నీ కట్టగట్టి దాచింది. కిందకి దిగిరాగానే గిరిజ సాయన్నని అడిగింది. సాయన్న, జోసెఫ్ ఎవరి పేరు? చిన్నబాబు టీచర్ పేరమ్మా. ఓహో. గిరిజ ఇంకేం మాట్లాడలేదు. ఎందుకమ్మా అడిగారు? ఏం లేదు. గిరిజ ఫస్ట్ రాగానే 200 రూపాయలు మనీ ఆర్డర్ చేయించి రసీదు చూపించింది. అది చూడగానే అతను భూమి తల్లకిందులైనట్లుగా చూశాడు. ఇది 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 మీకెలా తెలుసు? గిరిజని రసీదుని మార్చి మార్చి చూస్తూ అడిగాడు. మొన్న మీ అల్మారా సర్దుతుంటే రసీదులు కనిపించాయి. ప్రతి నెల పంపుతున్నట్టుగా ఉంది. ఈయనెవరో మీకు కావలసిన ఆయన ఉంటాడని నేనే మనీ ఆర్డర్ చేయించాను. ఏం, నేనేమైనా తప్పు పని చేశానా అని అమాయకంగా చూస్తున్నట్టు అడిగింది. లేదు లేదు. చందు కంగారు పడ్డాడు. నువ్వు మంచి పనే చేశావు. ప్రతి నెల ఇలాగే పంపాలి. ఈయన నా స్నేహితుడి తండ్రి.
నా స్నేహితుడు చనిపోయాడు. ఈయనకి పక్షవాతం వచ్చింది. చూసేవాళ్ళెవరూ లేరు. అందుకని నేను పంపిస్తున్నాను. అలాగా, మీరెంత మంచివారు. ఎంతమందికి స్నేహితులు ఉండరు. అందరూ ఇలా ఆదుకుంటారా? మీలాంటి ఆత్మీయుడు పొందిన వాళ్ళు ఎంత అదృష్టవంతులో. అలాంటిదేం లేదు. ఇందులో చేస్తున్న మంచి పనేమీ లేదు. చందు అక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోయాడు. మేనేజర్ ఖాతా పుస్తకాలు తీసుకుని గిరిజ దగ్గరికి వచ్చాడు. చూడండి, మీతో చిన్న మాట చెప్పాలని వచ్చాను. చెప్పండి, కుడుతున్న గిరిజ తలెత్తకుండానే అంది. మొన్న అకౌంట్స్లో చిన్నబాబు పేరిట 1000 రూపాయలకు బదులు 7,000 రూపాయలు అని పడింది. అది చాలా పొరపాటే, క్షమించరాని నేరమే. చిన్నబాబు నన్ను ఉద్యోగంలోంచి మానేసి వెళ్ళిపోమని చెప్పారు. గిరిజ వింటూ కూర్చుంది. నేను ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతే మీకే నష్టం. ఏ అకౌంట్స్ ఎలా మేనేజ్ చేశానో నేను చెప్పకపోతే మీకు తెలియదు. అసలు ఇలాంటి పొరపాటు జరిగిందంటే నాకు సిగ్గుగా ఉంది. నేనే మానేద్దామని అనుకున్నాను, కానీ రాజగోపాలరావు గారు గుర్తుకు వచ్చారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి నేను ఆయన సొమ్ము తింటూ బ్రతుకుతున్నాను. నాకు పెళ్లి ఆయనే చేశారు. పిల్లలకి అక్షరాభ్యాసం ఆయన చేతనే చేయించాను. ఈ స్థితిలో చిన్నబాబుని వదిలి వెళ్లడం అనేది నాకు సబబుగా తోచలేదు. మీకు కూడా ఒక మాట చెప్పి వెళదామని వచ్చాను. మీరు కూడా నేను చేసింది తప్పంటే ఇవిగో పుస్తకాలు, ఇవిగో బీరువా తాళం చెవులు. గిరిజ వాటిని అందుకోలేదు. ఏమంటారు? నేను చిన్నబాబుతో మాట్లాడతాను. అది విన్న తర్వాత కూడా ఆయన మిమ్మల్ని తీసేయాలి అని అనుకుంటే ఇక ఆయన్ని ఆపడం ఆ దేవుడి తరం కూడా కాదు. మేనేజర్ క్షణంసేపు గిరిజ వైపు చూశాడు. ఈ అమ్మాయి చాలా తెలివిగలది. అదే ఇంకో అమ్మాయి అయితే నేను ఒప్పిస్తానులేండి, మీరు మీ ఉద్యోగం చేసుకోండి అనేది. గిరిజ తెలివిగలది కాబట్టి బాధ్యత తన మీద లేనట్టు చెప్పి అనుకున్నాడు. ఆయన ఫైల్స్ తీసుకుని వెళుతుంటే సాయన్న ఎదురయ్యాడు. అలాగే మేనేజర్ వైపు చూస్తున్నాడు. మేనేజర్ కోపంగా అన్నాడు, ఏమిటో ఎలా చూస్తావు? పో వెళ్ళి నీ పని చేసుకోరాదు. 25 ఏళ్ల నుంచి నేను ఇంట్లో పనిచేస్తున్నానండి. నాకు నా పని చేసుకోమని ఎవరూ చెప్పలేదు ఇంతవరకు. ఇది వరకు రోజులా ఇవి ఎంత మారినాయి. లెక్కలు ఏమిటో తెలియని వారంతా వచ్చి అకౌంట్స్ చూస్తుంటే అని విసురుగా వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం ఇంటికి రాగానే చందు గిరిజని అడిగాడు, ఆ మేనేజర్ని ఉండమని చెప్పావట, ఏమిటి? చెప్పాను. ముందు మీరు బట్టలు మార్చుకుని కాఫీ తాగితే ఎందుకు ఇలా చెప్పానో చెబుతాను అంది. అతను కాఫీ తాగుతుండగా గిరిజ చెప్పింది, తాతయ్య ఏం చెప్పారంటే చాలా కాలంగా ఉన్న నౌకర్ని మనం తీసేస్తే డబ్బు ఇవ్వాలి. తీసేయదలుచుకుంటే అతనే మానేసేలా మనం చెయ్యాలి. ఇంకొకటి ఏమిటంటే అతను ఉన్నప్పుడే అతని ద్వారానే మనం ఆ పనేమిటో తెలుసుకోవాలి. ఇప్పుడు మేనేజర్ గాని అలా అర్ధాంతరంగా తీసేశామనుకోండి, నష్టం ఎవరికి? మీకే. నాకేం నష్టం? లోకం గొడ్డుపోయిందా? ఇంకో 100 ఎక్కువ ఇచ్చారంటే రేపు ఈ పాటికి ఇంకో మేనేజర్ వస్తాడు. వచ్చే ప్రయోజనం ఏమిటి? అతను కూడా ఇంతే చేస్తాడు. నౌకర్ని మనం ఎప్పుడూ డబ్బుతో మాత్రమే కాకుండా డబ్బుతో పాటు అభిమానంతో కూడా ఆకట్టుకోవాలి. తరువాత తప్పులు చేయడం మానవ నైజం. ప్రతి తప్పు వెనక కొన్ని కారణాలుంటాయి. తప్పు పట్టుకోగానే ఆ కారణాలు మనం సరిగ్గా గ్రహించాలి. ఒకసారి వార్నింగ్ ఇవ్వాలి. కొంతమంది యజమాని గమనిస్తున్నాడంటే చెయ్యరు. చాలా చోట్ల యజమాని అశ్రద్ధే ఇలాంటి అవినీతిని పురిగొల్పుతుంది. ఇప్పుడు మేనేజర్ని తీసేస్తానని మీరు కోపంలో అనేశారు. రేపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఎవరు చేస్తారు? ఇంత హఠాత్తుగా ఇంకొకరిని మనం పెట్టుకున్నా అతనికి లెక్కలు అర్థం కావాలి కదా. తాతయ్య అంటారు, వ్యాపారం చేసే వాళ్ళకి నోటి నిగ్రహం బాగా ఉండాలట. ఎవరైనా వచ్చి మన ముఖం మీద తిట్టినా ఎందుకు తిట్టారా అని మొదట ఆలోచించి తరువాత దాన్ని ఎలా ఎదుర్కోవాలో చూడాలట. మేనేజర్కి వార్నింగ్ ఇచ్చి ఇక నుంచి జాగ్రత్తగా ఉండమని చెప్పండి. మీరు అతన్ని అట్టి పెట్టుకోవడం అతనికి ఫేవర్ చేసినట్టే అనిపించాలి, కానీ అతని కోసం భయపడినట్టు ఉండకూడదు. తెలిసిందా? చందు చాలా ముగ్ధుడైనట్టు చూశాడు. గిరిజా, తాతయ్య దగ్గర నేను 25 సంవత్సరాల నుంచి ఉన్నాను. నువ్వు పట్టుమని 10 నెలలు కూడా లేవు. నీకివన్నీ ఎలా తెలిసినాయి? ఆశ్చర్యంగా అడిగాడు. నాకు తెలుసుకోవాలని ఆసక్తి ఉంది, మీకు లేదు, అంతే తేడా. నాకనిపిస్తుంది ప్రతి వ్యక్తికి భార్య ఇంత తెలివిగలదైతే అన్ని విషయాలు చూసుకోవడంలో ఎంతో తేలికగా కదూ. నువ్వున్నావనే ధైర్యం నాకుంది. ఇప్పుడు ఆఫీస్ పని భయం వేయడం లేదు. చాలా తేలిక అనిపిస్తుంది. గిరిజ ముఖం తిప్పుకుంది. చందు నోటి నుంచి విన్న మొదటి ప్రశంస అది. పారిజాతం, గిరిజ వరంగల్లో ఒక సందులో ఒక అడ్రస్ కోసం వెతుకుతున్నారు. గిరిజ ఎదురింట్లోంచి వస్తున్న ఒక బట్టతల ఆయనని ఆపి అడిగింది, చూడండి, జోసఫ్ గారి ఇల్లు తెలుసా? బట్టతల ఆయన ఆగాడు. ఆయనకి చెవుడులా ఉంది. ఏమిటి అని అడిగాడు. చచ్చాం అంది పారిజాతం.
గిరిజ చేతిలో కాగితం ఆయనకి ఇచ్చింది. ఆయన అది చూడగానే, ఓహో, టీచర్ గారిల్లా, అదిగో ఆ సున్నం వేసుందే ఆ పెంకుటిల్లు, అందులో ఎడం పక్క పోర్షన్, వెళ్ళండి. ఆ గేటు తీసుకుని వెళ్తే పడక్కుర్చీలో పడుకుని పిల్లలకి పాఠాలు చెబుతూ ఆయన మీకు కనిపిస్తాడు అనేసి వెళ్ళిపోయాడు. అమ్మయ్యా, ఈ వీధంతా దున్నేసి ఎలాగైతేనేం పట్టేసుకున్నాం అంది పారిజాతం. గిరిజ, పారిజాతం ఇద్దరూ గేటు తీసుకుని లోపలికి వెళ్లారు. ఆ ఆవరణలో 4-5 కాపురాలు ఉన్నట్టున్నాయి. బిలబిలలాడుతూ పిల్లలు చాలా మంది ఉన్నారు. వాకిట్లో చీరలు ఆరేసున్నాయి. కోళ్లు గుణగుణ అంటూ ఇటూ పరిగెడుతున్నాయి. ఆ చెవిటైనా చెప్పింది నిజమే. ఎడమవైపున చివరగా ఉన్న పోర్షన్లో ఒక ఆయన పడక్కుర్చీలో కూర్చుని ఉన్నారు. ఆయనకు పక్కన ఉన్న అరుగు మీద 8-20 సంవత్సరాల గల ఆడపిల్లలు కూర్చుని ఉన్నారు. వాళ్ళ చేతుల్లో పుస్తకాలున్నాయి. పడక్కుర్చీలో కూర్చుని ఉన్న ఆయన చక్కటి ఇంగ్లీష్లో ఏదో పాఠం బోధిస్తున్నాడు. గిరిజ ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆ అడ్రస్ కాగితం చూపించింది. నేనేనమ్మా, ఏం కావాలి మీకు? ఆయన కళ్ళజోడు నుంచి చూస్తూ అడిగాడు. నా పేరు గిరిజ, నేను రోజీ క్లాస్మేట్ నండి. మాది మెడ్రాస్. రోజీ పేరు వినగానే ఆయన ముఖంలో ఆసక్తి వెల్లువలా వచ్చింది. అరేరే, నిజంగానా? కూర్చోండి కూర్చోండి. అమ్మా విజయ, ఆ పక్క యేసుదాసుని అడిగి నేనివ్వమన్నానని 2 కుర్చీలు అడిగి పట్టుకురా అన్నాడు. విజయ కుర్చీలు తెచ్చివేసింది. గిరిజ కూర్చుంటూ పారిజాతాన్ని పరిచయం చేసింది. ఈ అమ్మాయి నా ఫ్రెండ్ అండి, ఈ ఊరే. వాళ్ళ ఇంటికి వచ్చాను. నేను హైదరాబాద్లో ఎంక్వైరీ చేస్తే మీరు ఈ ఊళ్ళో ఉన్నారని తెలిసింది. ఈ అడ్రస్ ఎవరిచ్చారు? చంద్రశేఖర్ అని రాజగోపాలరావు గారి మనవడట, ఆయన ఇచ్చారు. ఆ పేరు వినగానే ఆయన ముఖం సీరియస్గా అయింది. విజయ, ఈ పూట మీకు ఇంక సెలవు, రేపు రండి అన్నారు ఆయన. అలాగే సార్. 5 నిమిషాల్లో ఆ 3 ఆడపిల్లలు పుస్తకాలు సర్దుకుని వెళ్ళిపోయారు. గిరిజ విచారంగా చూస్తూ అంది. రోజీ మరణించడం ఎంత ట్రాజిడీ కదా అంకుల్. మేమెవ్వరం నమ్మలేకపోయాము. ఆయన కళ్ళు విషాదానికి మారుపేరైనాయి. అవునన్నట్లు తలూపాడు. అసలు ఎలా పోయింది? కారు యాక్సిడెంట్ అని ఎంతోమంది అన్నారు. కాదు, కావాలనే చంపారని ఇంకా కొంతమంది అన్నారు. అసలు విషయం ఏమిటో మీకే తెలియాలి. ఆయన మాట్లాడలేదు. ఒకసారి భగవంతుణ్ణి తలుచుకున్నట్టుగా క్రాస్ చేసుకున్నారు. లోపలికి రండి, మీకు కాస్త కాఫీ ఇస్తాను. ఆయన లేచారు. కర్రని ఆసరా చేసుకుని నడుస్తూ, ఈ మధ్యనే నాకు పక్షవాతం వచ్చి ఆ ప్రభు దయ వల్ల కాస్త తగ్గింది. 4-5 నెలల నుంచి ఈ మాత్రం లేచి నడవగలుగుతున్నాను అన్నాడు. పారిజాతం, గిరిజ లోపలికి వచ్చారు. లోపల బాగా పెద్ద గదే ఉంది. పుస్తకాలు షెల్ఫ్లో ఉన్నాయి. ఇంకో పక్క మూలగా పియానో ఉంది. దాని మీద పోనీటైల్ కట్టుకుని సిల్క్ లేస్ వీకట్ మెడగల బ్లౌజ్ వేసుకున్న ఒక అమ్మాయి ఫోటో ఉంది. గిరిజ ఫోటో రేజీదే అయి ఉంటుందని ఊహించింది. అంకుల్, ఆల్బమ్ లేదా అని అడిగింది. ఉంది, అదిగో ఆ పుస్తకాల బీరువా తెరిస్తే అందులో పయ్యారులో ఉంది అంటూ ఆయన వంట ఇంట్లోకి వెళ్ళాడు. గిరిజ పుస్తకాల బీరువా తెరిచింది. ఆల్బమ్ పుస్తకాల మీదనే పెట్టి ఉంది. అది గిరిజ చూసింది. అందులో పియానో మీద ఉన్న అమ్మాయి ఫోటోలు చాలా ఉన్నాయి. మెడ్రాస్ కాలేజీ ఫోటోలు కూడా ఉన్నాయి. అందులో చందు ఫోటోలు ఉన్నాయి. చందు, రోజీ కలిసి ఉన్నవి కూడా అనేకం ఉన్నాయి. ఒక చోట రోజీ బర్త్డే కేక్ కట్ చేస్తుంటే, మరో చోట రాజగోపాలరావు గారి ఇంట్లో గ్లాస్ హౌస్ దగ్గర నుంచి పైనుంచి వేలాడుతున్న ఆకుపచ్చ తీగలను చేత్తో పట్టుకుని నిలబడి ఉంది. ఆ ఫోటోల్లో రోజీతో పాటు రాజగోపాలరావు గారి ఇల్లు కూడా రకరకాల కోణాల్లో కనిపిస్తుంది. రోజీ పియానో దగ్గర కూర్చుని వాయిస్తున్నవి చాలా ఉన్నాయి. గిరిజ ఆల్బం చేత పట్టుకుని జోసెఫ్ ఉన్న వంటింట్లోకి వచ్చింది. అంకుల్, మీకెందుకు శ్రమ, నేను కలుపుతాను ఉండండి అంటూ కాఫీ 3 కప్పుల్లోకి చకచకా తనే కలిపింది. ముగ్గురు వచ్చి పియానో ఉన్న గదిలో కూర్చున్నారు. పారిజాతం అక్కడున్న పుస్తకాలను, గోడకున్న క్యాలెండర్లను తదేకంగా పరిశీలిస్తుంది. గిరిజ కాఫీ తాగుతూ అంది. రోజీ పియానో బాగా వాయించేది అనుకుంటా. ఆయన తలూపాడు. పియానో ముందు కూర్చుంటే తనకిక టైమే తెలీదు. గిరిజ ఆల్బం తెచ్చింది. ఆయనకు చూపిస్తూ, అంకుల్, ఇతనెవరు? చంద్రశేఖర్ అని చెబుతూ నాకు ఉత్తరాలు రాస్తుండేది ఇతడేనా? ఆయన తలూపాడు. అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని రాసింది. మరి పెళ్లి ఎందుకు జరగలేదు? అంతా దైవ నిర్ణయం. ఆయన పైకి వేలు పెట్టి చూపించాడు. అసలేమైంది అంకుల్? రోజీ మరణించడం మాకంతా ఒక మిస్టరీ. చెప్పానుగా తల్లి, అంతా దేవుడి లీలా అని. రోజీ గుర్తుకు వస్తే అసలేం జరిగిందో తెలియక బాధ అనిపిస్తుంది. తను కూడా మా అందరిలాగానే హాయిగా ఉండాల్సింది. మనిషే కదా. భగవంతుడు కొందరికి అన్నీ ఇచ్చి జీవితం లాగేసుకుంటాడు. అకాల మరణం అంత అన్యాయం ఇంకొకటి లేదేమో అన్నాడాయన. గిరిజ లేచింది.
పియానో దగ్గరికి వెళ్లి రోజీ ఫోటో తదేకంగా చూడసాగింది. అంకుల్, మీకు విషయం ఏమిటో తెలిసి ఉంటుందని నా నమ్మకం. ఒకవేళ మేమది తెలుసుకోకూడని నిగూఢ రహస్యమైతే మిమ్మల్ని నేనేం బలవంతం చేయను. రోజీకి ఒక స్నేహితురాలుగా నేను అదంతా తెలుసుకోవాలని ఆతృతపడ్డాను. నా ఆతురత తప్పైతే నన్ను క్షమించండి. నోనో, నువ్వు అలా ఏం భావించనవసరం లేదు. ఇందులో చెప్పరానంత రహస్యం ఏమీ లేదు. మరి చెప్పండి అంకుల్, రోజీకి చంద్రశేఖర్కి ఎలా పరిచయం ఏర్పడిందో, చివరికి ఎలా విషాదానికి దారితీసిందో తెలుసుకోవాలని నాకెంతగానో ఉంది. నా ఆతురతకి అసలు కారణం కూడా మీకే చెప్పేస్తాను. నేను స్నేహమయ్యి అనే కలం పేరుతో కథలు రాస్తుంటాను. నా స్నేహితురాలి జీవితమే ఎందుకు రాయకూడదు అనిపించింది. ఆ భావంతోనే ఇంత దూరం మిమ్మల్ని వెతుక్కుంటూ స్వయంగా వచ్చాను. అలాగా? ఆ మాట నాకు ముందే చెప్పలేదేం మరి? నీకు అంతా చెబుతాను, కానీ నువ్వు క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే మొదటి నుంచి వినాలి అన్నారాయన. చెప్పండి అంకుల్ అంది గిరిజ. గిరిజ పియానో ఆనుకుని నిలబడింది. ఆయన సోఫాలో కూర్చున్నాడు. పారిజాతం బొమ్మలా చూస్తుంది. జోసెఫ్ రోజీ గురించి చెప్పసాగాడు. గిరిజా కళ్యాణం 17వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.